హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈ రోజు వీడియోలో మనం అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల గురించి చూద్దామండి. సో దీంట్లో అయితే ఖచ్చితంగా మనకి 1 బిట్ 1 మార్క్ ఖచ్చితంగా గ్యారంటీ అండి. టెట్కి కానీ డిఎస్సికి కానీ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు 4 అంటే అభ్యసన బదలాయింపులు 4 అంటే పాజిటివ్, నెగిటివ్, జీరో, బైలేటరల్. వాటితో సిద్ధాంతాలు ఫామ్ అయినటివి 4. ఆ 4 ఏంటంటే సారూప్య సిద్ధాంతం. సారూప్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈఎల్ థారండైక్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సో ఈయన సారూప్య అంశాలు అంటే సేమ్ ఎలిమెంట్స్ తీసుకోవడం అయితే జరిగిందండి. అందుకే దాన్ని సారూప్య సిద్ధాంతం అని అన్నారు. అదేవిధంగా ఈ ఈఎల్ థారండైక్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈయన ఎనిమల్ సైకాలజీ మీద రీసెర్చ్ చేస్తున్న వ్యక్తి. ఈయన ఫాదర్ ఆఫ్ ఎనిమల్ సైకాలజీ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ సాధారణీకరణ సిద్ధాంతం. సాధారణీకరణ సిద్ధాంతం దేని గురించి వివరిస్తుంది అని అంటే సూత్రాలు, సిద్ధాంతాలు అంటే ఫార్ములాస్, థియరీస్ మీద మెయిన్గా ఫోకస్ చేస్తుంది. సాధారణీకరణ సిద్ధాంతం, దాన్ని ఇంగ్లీష్లో మనం జనరలైజేషన్ థియరీ అంటాం. దీన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్. సో చార్లెస్ అనే వ్యక్తి జనరల్గా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ట్రాన్స్పోజిషన్ థియరీ. సో ట్రాన్స్పోజిషన్ థియరీ అనగానే మనకి గుర్తు రావాల్సింది గెస్టాల్ వాదులు అండి. సో ఈ గెస్టాల్ వాదులు అని అంటే దాంట్లో 3 ఉన్నారు. వాళ్ళు వచ్చి వెస్లర్, కోహిలర్, కోఫ్కా. సో ఈ 3 గుర్తు రావాలి. ఈ సిద్ధాంతం దేని గురించి చెప్తుందంటే మొత్తము భాగాలు. సో మొత్తము భాగాల మధ్య సంబంధాల గురించి చెప్పేది ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ థియరీ. అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆదర్శాల సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే. సో ఈయన ఆదర్శాలు అలాగే విధులు వీటికి తీసుకోవడం జరిగిందండి. ఆదర్శాలు, విధులు ఈ సిద్ధాంతంలో తీసుకోవడం జరిగింది. అంటే మనల్ని చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది అని అంటారు. లేకపోతే సాధారణీకరణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అని అంటారు. అంటే చార్లెస్ జెడ్, ఈఎల్ థారండైక్, గెస్టాల్ వాదుల్లో ఎవరో ఒక వాదులు పేరిస్తారు. అంటే కోఫ్కా, కోహిలర్, డబ్ల్యూసి బాగ్లే. అలా బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. అందుకని మనం ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. సారూప్య అంశాలు, జనరల్ ఎలిమెంట్స్, ఈఎల్ థారండైక్. సాధారణీకరణం ఎవరు సాధారణంగా ఉంటారు? చార్లెస్ జెడ్. అలాగే ఆదర్శాల సిద్ధాంతం దేని మీద డిపెండ్ అంటే ఆదర్శాలు, విధులు. దాన్ని ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే. ట్రాన్స్పోజిషన్ థియరీ అంటే మొత్తం అంటే మొత్తం భాగాలు మొత్తాలు మీద ఉంటుంది. అది గెస్టాల్ వాదులు. అదేవిధంగా సాధారణీకరణం సిద్ధాంతం దేని మీద? సూత్రాలు, సిద్ధాంతాలు అని. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.